హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ఇక వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి మరి ఆసరా పెన్షన్‌లు, మరి వికలాంగులకి మరి ఎవరెవరికి ఎంత పెంచారు? మరి పెంచిన డబ్బులు ఇంకా రాలేదనేసి చాలామంది ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎప్పుడొస్తాయి? మరి 2 నెలల డబ్బులొస్తాయా? కొంతమందికి రద్దవుతున్నాయి. మరి పాత వారికి రద్దవుతున్నాయి, కొత్త వారికి రద్దవుతున్నాయి. ఎందుకు రద్దవుతున్నాయి? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్స్ మొత్తం అందరికీ షేర్ చేయండి. ఇక ప్రతి ఒక్కరికైతే పాతవారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000, వికలాంగులకి రూ. 6,000 కేటాయించడం జరిగింది. సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలామందికి 2,00,000, 3,00,000 మందికి పాతవారికి రద్దయ్యాయి. కొంతమంది బ్యాంకుల్లో ఒక నెల, 2 నెలల డబ్బులు అలాగే ఉంచడం వల్ల వాళ్ళకి కూడా బంద్ అవుతున్నాయి. వెంటనే మీరైతే ఈ సర్టిఫికేట్ చూయించండి. అలాగే మీరు నెల నెల డబ్బులు తీసుకోండి. అలాగే వితంతువులు కూడా వాళ్ళ బర్త్‌డే సరిగ్గా చూయించండి. అలాగే ఇక ప్రతి ఒక్కరికైతే ఏప్రిల్ 15వ తేదీ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇక 2 కొత్త వారికి, ఇక వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళ డయాబెటిస్, క్యాన్సర్, హార్ట్, కిడ్నీస్ వాళ్ళకి 4,000, వికలాంగులకు రూ. 6,000 అయితే కేటాయించడం జరిగింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి అయితే రావడం